ముత్యం చేశాడు. స్వాతి ముత్యం అంట ఈయన. అవునా తమ్ముళ్ళు, స్వాతి ముత్యం మీకు కావాలని అడుగుతున్నా. పాపం అవినాష్ రెడ్డి పిల్లోడు గోళీలు ఆడుకుంటున్నాడు. అంటే గొడ్డలు ఎత్తుకొని మనుషులను లేపేస్తే, బాబాయిని లేపేస్తే పాపం నోట్లో ఏలు పెట్టిన కొరకడు, అమాయకుడు, పిల్లోడైతే ఎక్కడ పంపించాలి, స్కూలుకు పంపించాలి. ఇలాంటి మాట్లాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. టిడ్కో ఇళ్లు కట్టాం, ఇవ్వలేదు. నేను వస్తానే ఇమ్మీడియట్ గా టిడ్కో ఇళ్లు కట్టించే బాధ్యత మాది. ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇవన్నీ ఈరోజు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా. ఇంకా నేను సూపర్ 6 చెప్పాలా, ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజు అవసరం లేదు, అన్ని చెప్పాను. ఒకసారి చదువుకోండి. మళ్లీ చెప్తున్నా, చదువుకున్న తర్వాత మీలో చైతన్యం రావాలి. గ్రామాలు తిరగబడాలి, వార్డులు తిరగబడాలి. 13వ తారీఖుని ఎండుందని ఇంట్లో పడుకొని ఓటేయకపోతే, ముఖ్యంగా టౌన్ లో ఉండే వాళ్ళకి చెప్తున్నా, మధ్య తరగతి వాళ్ళకి చెప్తున్నా, ఇంకా పైనుండే వాళ్ళకి చెప్తున్నా, మాకన్నీ ఉన్నాయి, మాకన్నీ తెలుసు. ఓటేయకపోతే ఏమవుతుందనుకుంటే గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. జాగ్రత్తగా ఉండమంటున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మంచి గవర్నమెంట్ లేకపోతే మనకు రక్షణ లేదు. మీ ఆడబిడ్డ బయట వచ్చి మళ్లీ కూడా ఫ్రీగా తిరిగి ఇంటికి వస్తుందని నమ్మకం లేదు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే ఆ గంజాయి బ్యాచ్ నుంచి కాపాడే నాదుడే కరువు అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ ఇల్లు మీకు సౌఖ్యం అనుకుంటున్నారు. మీ ఇంట్లో వచ్చి ఎవడో ఒకడు వచ్చి ఇది నా ఇల్లు అంటే మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తారు. మొన్నే చూశాం, రంగనాయకమ్మ గుంటూరు నుంచి ఒక చిన్న పోస్ట్ పెట్టిన దానికి ఆవిడ హైదరాబాద్కు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆరుద్ర అనే అమ్మాయి ఆవిడ సొంత ఆస్తి అమ్ముకుని పాపకు ట్రీట్మెంట్ చేయాలంటే అడ్డంపడి అక్కడ ఉండే మంత్రి ఆకుపై చేసుకుంటే పోరాడి ఏమీ చేయలేక ఇప్పుడు వారణాసికి వెళ్లిపోయి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఇవి కొన్ని ఉదాహరణలే. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి జరుగుతాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క ఓటు ముఖ్యం. విలువైంది మీ ఓటు. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వజ్రాయుధం. మీ ప్రగతికి వజ్రాయుధం. వజ్రాయుధాన్ని ఉపయోగించకుండా పేదలు భరిస్తే, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మనం దెబ్బతింటాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.